హెర్నియాలో చాలా వెరైటీస్ హెర్నియాస్ ఉంటాయి. నార్మల్‌గా మనకి ఇంగ్వైనల్ హెర్నియా ఉంటుంది. ఇంకా ఫెమోరల్ హెర్నియా ఉంటుంది. అంబ్లైకల్ హెర్నియా ఇంకా ఆహ్, మనకి హయాటస్ హెర్నియా కూడా ఒక హెర్నియా ఒక టైప్ ఆఫ్ హెర్నియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం ఇంగ్వైనల్ హెర్నియా. ఇంగ్వైనల్ హెర్నియా మనకి మేల్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. హెర్నియా అంటే అది మన అబ్డోమెన్ వాల్ నుంచి డిఫెక్ట్ నుంచి మనకి బయటికొస్తూ ఉంటాయి. దానివల్ల మనకి పెయిన్, స్వెల్లింగ్ అనేది ఉంటది. తొడ దగ్గర వాపు వచ్చే హెర్నియాని మనము ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. దాని తర్వాత అబ్డోమెన్ బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాని మనము అంబ్లికల్ హెర్నియా అంటాము. రైట్ సైడ్ బొడ్డుకి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వచ్చే హెర్నియాకి మనం స్పెజిలియన్ హెర్నియా అంటాము. చాలా వెరైటీస్ ఆఫ్ హెర్నియాస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి సర్జరీ చేసిన తర్వాత కూడా మనకి హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి రకరకాల సర్జరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాట్లాడుకుందాం అంబ్లికల్ హెర్నియా. అంబ్లికల్ హెర్నియాకి మనము లాప్రోస్కోపీ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా ఓపెన్ సర్జరీ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. లాప్రోస్కోపీ ద్వారా మనకి చిన్న హోల్స్ ద్వారా మనకి సర్జరీ చేస్తాము. ఇంకా ఓపెన్ సర్జరీలో మనకి ఇన్సిజన్ అనేది కొంచెం పెద్దగుంటుంది. లాప్రోస్కోపీలో మనకి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువుంది. ఇంకా ఓపెన్‌లో కొంచెం ఇన్ఫెక్షన్ రేట్ అలా ఎక్కువుంటది. స్కార్ చిన్నది లాప్రోస్కోపీలో ఉంటది. పెద్దగా ఓపెన్ సర్జరీస్‌లో ఉంటాయి. దాని తర్వాత ఇంగ్వైనల్ హెర్నియాస్ కూడా మనము ఓపెన్ గూడా చేయొచ్చు. లాప్రోస్కోపీ కూడా చేయొచ్చు. సర్జరీ తర్వాత మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అనేది మనకి లాప్రోస్కోపీ అయితే చాలా బెటర్ ఉంటుంది. పెయిన్ అలా ఉండదు. మీరు నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా మీరు వాక్ చేయొచ్చు. నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయరాదు అంటే మనము చాలా వెయిట్ ఎత్తొద్దు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మెష్ కూడా ఆహ్, ఆహ్, ఇది డిస్‌లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి.